కూడా అన్నపూర్ణాలయానికి ఎదురుగా ఉంటుంది. అక్కడ సత్యనారాయణ స్వామి వారి ఆలయం ఉన్నది. ఆలయంలో దర్శనం చేసుకోండి. అప్పుడు బయటికి రండి. శివాలయంలోకి అంటే విశ్వనాథుడి ఆలయానికి వెళ్ళే చోట సరిగ్గా గుమ్మానికి ఎదురుగుండా శనైశ్చరుడి గుడి ఉంది. శనైశ్చరుడు విగ్రహ రూపంలో ఉంటాడు. ఆయనకి నమస్కరించండి. అవకాశం ఉంటే ఒక దీపం కూడా వెలిగించండి. అప్పుడు మనం విశ్వనాథుడి గుడిలోకి అడుగు పెట్టాలి. విశ్వనాథ దర్శనం చెయ్యాలి. చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక అక్కడ జ్ఞానవాపి అని ఉంటుంది. ఆ జ్ఞానవాపిలో నూతిలో ఉన్న నీళ్లు తీర్థం తీసుకుని ఆ మండపంలో ఒక క్షణం కూర్చోండి. అక్కడే వ్యాసుడు పురాణాలు చెప్పాడు. వ్యాసపీఠం ఉంటుంది. ఆ వ్యాసపీఠ దర్శనం చేసుకుని బయటికి రాగానే పెద్ద నందీశ్వరుడు ఉంటాడు. ఆయన దర్శనం చేసుకోండి. అప్పుడు బయటికి రండి. విశాలాక్షిని చూడండి. విశాలాక్షి దర్శనం అయిన వెంటనే అక్కడే ధర్మేశ్వరుడు అనే పేరుతో ఒక లింగం ఉంటుంది. యమధర్మరాజు గారు ప్రతిష్ఠించిన లింగం. ఆ దర్శనం అయ్యాక